ఓం వారాహ్యై నమః. అందరికీ నమస్కారం. ఒక వ్యక్తి మనకి ఎంత దగ్గరగా ఉంటే అంత తొందరగా మన పిలుపు వాళ్ళకి వినపడుతుంది. అదేవిధంగా ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారు మనకు చాలా దగ్గరగా ఉంటారు. అంటే వారాహి అమ్మవారి యొక్క శక్తి ఎక్కువగా ప్రభావితమై ఉంటుంది. ఇలాంటి బలమైన గడియల్లో అమ్మని ఆరాధించడం ద్వారా ఆ చల్లని తల్లి అనుగ్రహాన్ని మనం తొందరగా సాధించవచ్చు. అలాగే వారాహి అమ్మని ఒక ఉగ్ర స్వరూపినిగా కూడా చెప్తారు. కాబట్టి వారాహి అమ్మని పూజించేటప్పుడు సాత్వికమైన పూజా విధానాల్ని పాటించడం చాలా చాలా ముఖ్యం. పూజా విధానాల్లో తెలిసి తెలియక ఏవైనా తప్పులు జరిగితే అమ్మ అనుగ్రహాన్ని ఎంత తొందరగా అయితే పొందుతామో అంతే తొందరగా ఆవిడ ఆగ్రహానికి కూడా బలవ్వక తప్పదు. అమ్మ ఆగ్రహం ఏ విధంగా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణగా మీకు ఒక సంఘటన గురించి చెప్తాను. సిద్ధేంద్ర ఆనంద భారతి సరస్వతి గారు రాయల చెరువు గ్రామం దగ్గర ఉన్న శ్రీశక్తి పీఠంలో శ్వేతవారాహి అమ్మ విగ్రహాన్ని స్థాపించారు. ఆ ఆలయ పూజారి ఒకరోజు ఉదయం సమయంలో ఏదో ఒక పరధ్యానంలో ఉండి వారాహి అమ్మ ఆలయం గర్భగుడి తలుపులు తెరిచారు. అంతే, ఒక్క ఉదుటున ఎగిరి అవతల పడ్డారు. ఆయనకి అంత చిన్న ఆలయంలోని అంత పెద్ద గాలి ఎలా ప్రవేశించిందో అర్థం కాలేదు. అప్పుడు గురువుగారు అక్కడికి వచ్చి ఎలా పడితే అలా ఆలయం తలుపులు తెరవద్దని ఒక నియమబద్ధంగా గంటను మోగిస్తూ అమ్మవారికి నువ్వు వచ్చావు అన్న విషయాన్ని తెలియజేసి అప్పుడు మాత్రమే ఆలయం తలుపులు తెరవాలి అని జాగ్రత్త అని చెప్పారు. ఏదో విధంగా పూజలు చేసేద్దాంలే, ఏ రూపంలో ఉన్న అమ్మ అందరికీ అమ్మే కదా, భక్తి అనేది మనసులో ఉంటే చాలు, పూజలు చేయడంలో ఏముంది అని అనుకునేవారు వారాహి అమ్మ ఆరాధన జోలికి రాకపోవడమే మంచిది. వారాహి అమ్మ ఆరాధనతో బాహ్య ప్రపంచంలో మనకి ఉండే శత్రువుల్ని జయించడం మాత్రమే కాదు, అంతర్గతంగా మనలో ఉండే కామ, క్రోధ, లోభ, మదమాచర్యాలను కూడా తుడుముట్టిస్తుంది ఈ తల్లి. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప వారాహి అమ్మ ఆరాధన ఉపాసన చెయ్యలేము. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని చంపడానికి ఆ తల్లి లలితాదేవి తన శక్తితో వరాహస్వామిని ఆవిర్భవింపచేసి అదే వరాహ రూపంలో స్త్రీ శక్తి అయినటువంటి శ్వేత వారాహి అమ్మ రూపంలో ఆ హిరణ్యాక్షుడిని వధించింది. ఈ విధంగా హిందూ పురాణాల్లో వరాహస్వామి శక్తిగా వారాహి అమ్మవారు ఉన్నారని చెప్తారు. ఎంతో శక్తివంతమైన వారాహి అమ్మను ఈ 2024 సంవత్సరంలో జూలై 6 నుండి 15 వరకు వచ్చే వారాహి నవరాత్రుల్లో సాత్వికంగా అమ్మను ఆరాధన చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను మీ ధనలక్ష్మి, సైనింగ్ ఆఫ్.